క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాటని చదువుదాం. నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. శకునగాండ్రును ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. ఫరో హృదయము కఠినమాయను. ఆ మాటని అండర్లైన్ చేద్దాం. ఫరో హృదయము కఠినమాయను. కారణం, దేవుడు చెప్పినట్లు. దేవుడు ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరములు వారు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని, మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశములో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో ఒక అద్భుతం ఏమిటి అనంటే, మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఫరో హృదయము కఠినమైపోయింది అని ప్రార్థించినప్పుడు మోషేకు దేవుడు ఈ విధంగా చెప్పాడు. అదే నిర్గమాకాండము 8వ అధ్యాయము 16వ మాటని చదువుతూ ఉన్నాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పగా వారు అట్లు చేసిరి. అహరోనును తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళి కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. నీ చేతిలో ఉన్న కర్రను తీసి ఈ దేశపు ధూళిను కొట్టుము అన్నాడు. ఆ కర్రతో ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. కారణం, అది దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను చూడాలని దేవుని యొక్క ఉద్దేశం, దైవ యొక్క సంకల్పం. ఆ అద్భుతాలు చూసి వారి జీవితాలు కూడా దేవుని వైపు మల్లుతాయేమో, మారుతాయేమో అని దేవుడు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఫరో అన్నాడు, మీరు ధూళిని కొట్టి పేలు చేయడమే కాదు, నా దగ్గర ఉండిన శకునగాండ్రులను సోదు చెప్పినట్టు వారు కూడా అటువంటి అద్భుతాలు చేయగలుగుతారు అని చెప్పాడు. అది కంటిన్యూషన్. ఆ మాటను చదువుతున్నాను. 17వ మాట. చేయి చాపి మనుషుల మీదను జంతువుల మీద నుండిను ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలైను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. అది వారి వలన కాకపోయెను. అలాగూ చేయాలని వారు ప్రయత్నం చేశారు. అది వారి వలన ఏమవలేకపోయిందట, కాకపోయాను, జరగలేదు. ఇప్పుడు వారిస్తున్న సాక్ష్యం ఏమిటనంటే, ఆ 19వ వచనాన్ని చదువుతున్నా, ఆ శకునగాండ్రు ఇస్తున్న సాక్ష్యం ఏమిటనంటే, ఇది దైవశక్తి. ఇది ఏ శక్తి? అది దేవుని శక్తి, మానవుని శక్తి కానే కాదు, మానవుని యొక్క బలము కానే కాదు, మానవుని యొక్క ఆలోచన కానే కాదు. ఇది దైవశక్తి అని వారు గ్రహించారు. అంటే దేవుని శక్తి ఏ పనైనా చేయగలదు, ఎటువంటి అద్భుతమైనా చేయగలదు. ఆయన శక్తి ఎంత గొప్పది అనంటే, రోమిలికి రాసిన పత్రికలో పౌలు ఈ విధంగా చెప్పాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఈ మాట చెప్పాడు పౌలు. ఆయన అదృశ్య లక్షణములను అనగా
ఆయన నిత్యశక్తి, దైవశక్తి, దైవశక్తి. ఆయన నిత్యశక్తి, సామాన్యమైనది కాదు. అది ఈరోజుండి రేపు వెళ్ళిపోయినది కానే కాదు. అందుకు ఆయన అన్నాడు, అది నిత్యశక్తి. ఆయన దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబరుచుంది. ఎంత గొప్ప సంగతి! ఆయన దైవశక్తి ఎంత గొప్పది అనంటే, సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన ఆయన శక్తి మానవునికి అర్థమవుతుంది. అది దైవశక్తి. ఏటి సృష్టింపబడిన ఆలోచన ఆ వస్తువులు అనంటే, ఆయన ఆకాశమును కలుగునుగాక అన్నది, అది కలిగింది. కారణం అది దేవుని శక్తి, మానవుని శక్తి కానే కాదు. ఆయన సూర్యుడు కలుగునుగాక అన్నాడు, అది కలిగింది. కారణం అది దేవుని శక్తి, మానవుని శక్తి కానే కాదు. చంద్రుడా కలుగునుగాక అన్నాడు, అది కలిగింది. కారణం అది దేవుని శక్తి, మానవుని శక్తి కానే కాదు. ఆయన నక్షత్రములను కలుగునుగాక అన్నాడు, కలిగాయి. అది దేవుని శక్తి. అందుకు శకునగాండ్రులు చెప్పారు, మేము కూడా పేలును పుట్టించగలమని అనుకున్నారు, కానీ వారి వలన అది కాకపోయాను. కారణం అది దైవశక్తి అని వారు గ్రహించారు. అది దైవశక్తి అని వారు చెప్పిన వెంటనే బైబిల్ ఏమని చెప్పిందంటే, నిర్గమాకాండం 8:19 ఫరో హృదయము కఠినమైంది. ఇదేమి మాట! అది దైవశక్తి అని వారు చెప్పినప్పుడు ఫరో హృదయం ఏమవ్వాలి? భయపడాలా? కానీ ఇది ఘోరంగా ఉంది. ఫరో హృదయము కఠినమాయను. అది దైవశక్తి అని వారు చెప్పినప్పుడు ఈయన భయపడాలి కదా. ఇంటికి పోలీసువాడు వస్తున్నాడు అని అంటే, ఇంటిలో ఉన్న ఆ ఆడామె చూసి, ఏమండి ఎప్పుడు రానంటే పోలీసు యొక్క యూనిఫామ్ మన ఇంటికి వస్తుంది అని అంటే, ఇంటిలో ఉన్న యజమానుడు ఏమవ్వాలా? భయపడాలా. ఎందుకు ఇలాగ వస్తున్నాడు అని. ఆయన పక్కింటికి అడిగాడు అనుకో, ఒకవేళ డేవిడ్ పాస్టర్ గారు ఇల్లు ఎక్కడ అని అన్నాడు అనుకో, అప్పుడు నేను ఆ మాట విని ఏమవ్వాలా? భయపడాలి. ఏమి జరిగిందేటో అని. కానీ ఫరో అలాగూ జరగలేదు. కారణం ఫరో లోక మనిషి, ఫరో అపరాధములో జీవించిన మనిషి, ఫరో అంధకారములో నడిచిన మనిషి, ఫరో దేవుడంటే ఎరగనంటి మనిషి. ఫరో దేవుని శక్తిని చూస్తున్నాడు కానీ, దేవుని యొక్క సంకల్పాన్ని, ఉద్దేశములను చూస్తున్నాడు కానీ, దేవుని కొరకు భయపడలేనంటి పరిస్థితి. అందుకు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పిందంటే, ఫరో హృదయము కఠినమాయను. ఏమైపోయిందంటే కఠినమాయను. కారణం దేవుని అద్భుతాలు చూచే కొలది ఫరో హృదయము మరికొంచెము బిగిసిపోతూ ఉంది, దేవునికి వ్యతిరేకమైపోతూ ఉంది, అంధకారముతో నిండిపోతూ ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు, ఫరో హృదయం ఏమైపోయింది? కఠినమైపోయిన హృదయం. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతూ ఉన్నాను. రండి నాతో కలిసి దేవుని యొక్క వాక్యము దగ్గరికి, రండి. సామెతలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. 1, కఠిన హృదయము కలిగినట్టి వాడు. 2, గర్వించే హృదయము కలిగినట్టి వారు. ఏ హృదయము? గర్వించే హృదయం. సామాన్యమైన హృదయము కాదు. మానవుడు భూమి మీద గర్వించటానికి ఎన్నో వాటిని బట్టి మానవుడు గర్విస్తాడు. కొన్నిటిని బట్టి గర్విస్తాడు. 1, వాదాన్ని బట్టి గర్విస్తాడు. 2, ఆస్తులను బట్టి గర్విస్తాడు. 3, పేరు ప్రతిష్టలను బట్టి గర్విస్తాడు. 4, మానవుని యొక్క శరీరం యొక్క సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తాడు. ఎక్కడుంది ఈ మాట? హెజ్కేలు రాసిన గ్రంథం
28వ అధ్యాయము 17వ మాట. యెహెజ్కేలు రాసిన గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనము. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించినట్టి వాడు. చాలు. ఏటి చూచుకొని? నీ సౌందర్యాన్ని చూచుకొని, నీ జ్ఞానమును చూచుకొని, నీకుండిన పదవును చూచుకొని, నీకుండిన అందాన్ని చూచుకొని నీవు ఏమి చేసినట్టి వాడు? గర్వించినట్టి వాడు. అందుకు గర్వించిన నీవు శబా పర్వతం మీద ఉండటానికి నీవు అర్హుడువు కానే కావు. అక్కడ దేవదూషలు నివసించే స్థలం, అక్కడ దేవుని మహిమ నివసించే స్థలం, అక్కడ పరిశుద్ధత నివసించే స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో గర్వ హృదయులు ఉండకూడదు. కారణం, వారు యెహోవాకు హేయులు. వారు యెహోవాకు ఎటువంటి వారు? హేయులు. నెంబర్ 2. నెంబర్ 3 దేవుని మాటలో చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథము 73వ కీర్తన 21వ వచనాన్ని చదువుదాం. 73వ కీర్తన 21. నా హృదయము మత్సరముతో నిండిన హృదయం. ఎటువంటి హృదయం? మత్సరముతో నిండిన హృదయం. 1 కఠినమైన హృదయం, 2 గర్వించే హృదయం, 3 మత్సరముతో నిండిన హృదయం. మత్సరం ఎప్పుడు వస్తుంది అని అంటే, మానవుడికి ఒక వ్యక్తి చక్కగా సౌఖ్యంగా సంతోషముగా ఆనందముగా అన్నీ కలిగినట్టు వాడై బ్రతుకుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఏముంటుందంటే మత్సరం ఉంటుంది. చూడండి సార్, డేవిడ్ పాస్టర్ గారు వచ్చినప్పుడు సైకిల్ లేకుండా వచ్చాడు. ఈరోజు కారు మీద తిరుగుతున్నాడు. అబ్బా, కారు మీద తిరిగితే ఏముంది? సైకిల్ తోటి ఎన్నో సంవత్సరాలు బట్టి ఏం చేశాడు? తిరుగుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు బట్టి ఏం చేశాడు? తిరిగాడు. ఆయన తిరగొచ్చు. ఆయన కాబట్టి మానవుని జీవితానికి, మనిషికి ఏముందంటే మత్సరం ఉంది. ఏమీ లేనట్టు వాడిగా వచ్చాడు, అన్నీ కలిగినట్టు వాడిగా బ్రతుకుతూ ఉంటే మానవుడు అది చూసి వారవలేడు. కారణం, మానవుని యొక్క జీవితం ఎటువంటిదనంటే మత్సరముతో నిండిన హృదయం. ఎటువంటి హృదయం? మత్సరం. ఈ వేకము ఫరో యొక్క జీవితంలో ఉన్నాయి. అందుకు ఇశ్రాయేలు ప్రజలని దేవుని సేవించడానికి కొరకు పోనివ్వట్లేదు. వారిని దేవుణ్ణి ఆరాధించడానికి కొరకు ఆయన పోనివ్వట్లేదు. కారణం, వీరు వెళ్తే బాగుపడిపోతారు, వీరు వెళ్తే సస్యామలమైపోతారు, వీరు వెళితే వారు దేవుని చేత దీవింపబడతారు, మరలా ఈ ప్రాంతానికి రానే రారు అని ఆయన యొక్క ఉద్దేశం. అందుకు బైబిల్ ఏమని చెప్పిందంటే, ఆ హృదయం ఎటువంటి హృదయం అట? మత్సరముతో కూడిన హృదయం. నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి, చదువుకుందాం. దేవుని యొక్క మాటలు చదువుతూ ఉన్నాను. కీర్తన రాసిన గ్రంథము 64వ అధ్యాయము. కీర్తన రాసిన గ్రంథము 64వ అధ్యాయము. దేవుని మాటలు చదువుతున్నాను. 64వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. వారు దుష్టక్రియలను తెలుసుకున్నట్లు ప్రయత్నింతురు, వెతికి స్థిరపరచుకుందరు. ప్రతివాని హృదయాంత రంగము అగాధమైన హృదయం. సామాన్యమైన హృదయం కాదు, అగాధం అనగా లోతైనది. మానవుని యొక్క హృదయము తెలుసుకోవాలంటే ఎటువంటిది? లోతైన హృదయం. ఆయన అన్నాడు, మానవుని యొక్క హృదయము అగాధమైనది. ఎటువంటిదమ్మా? అగాధమైనది, లోతైనది. 1 కఠినమైన హృదయం, 2 గర్వించే హృదయం, 3 మచ్చరపడే హృదయం, 4 ఈయన అంటున్నాడు ప్రతివాని హృదయం ఎటువంటిది? అగాధము, లోతైనది. ఆ హృదయంలో ఏమున్నదో ఎంత వెతికినా ఏమవదు? కనబడదు. హృదయ అంతరంగములను ఎరిగినంటే ఆ దేవునికి తప్ప మానవుని హృదయము ఏ వ్యక్తి కూడా స్కాన్ చేయలేడు. కారణం, అంత లోతైనది. పైకి మాత్రం ఏం చెప్తాం? ప్రైజ్ లార్డ్ అన్నా అంటాం. పైకి అది ఏంటి?
ప్రైజ్ ది లార్డ్ అని. హృదయంలో ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి మానవుని యొక్క హృదయంలో. అగాధమైన ఈ హృదయము పరీక్షించిన దేవుడు, స్కానింగ్ చేసిన దేవుడు ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరు చేయలేరు. ఆయన అన్నాడు, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనములో ఆయన ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. చదువుతాం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన మనుషుని యొక్క ఆంతర్యములను ఏడ్చేసినట్టు వాడు ఎరిగినవాడు గనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వక్కర్లే. అంతే. ఆయన అందరినీ ఎరిగినవాడు, మనుషుని యొక్క ఆంతర్యమును కూడా ఎరిగినట్టి వాడు. ఆయన గురించి, మనుషులను గురించి ఫలానా వ్యక్తి, ప్రభువా ఫలానా అక్క ఇటువంటిదాయి అని నువ్వు సాక్ష్యం ఇవ్వక్కర్లే, చెప్పక్కర్లే. ఎక్కడికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా ఫలానా అక్క ఈ విధంగా మాట్లాడుతుంది నాయన అని ఆయన అంటున్నాడు, నువ్వు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు డేవిడ్, అంతరంగమును ఎరిగినట్టి వాడును, ఆ మనుషుని ఎరిగినట్టి వాడు. ఆయన మనుషుని యొక్క హృదయమును ఎరిగినట్టి వాడు. అది ఎంత లోతైనదైనా సరే ఆయన ఎరిగినట్టి వాడు. అందుకు దేవుని యొక్క వాక్యము చెప్పింది, ఫరో హృదయము కఠినమాయను. ఆయన హృదయమును ఎవరు ఎరిగినట్టి వాడు? దేవుడు ఎరిగినట్టి వాడు, సృష్టికర్త ఎరిగినట్టి వాడు. ఆయన హృదయము కొరకు మరలా మోషే అహరోనులు చెప్పవలసిన పని లేనే లేదు. ఆయన హృదయములను ఎరిగినట్టి వాడు. ఇది ఎన్నో మాట చదివాం? 4వ మాట చదివాం. 1 కఠినమైన హృదయం, 2 గర్వించే హృదయం, 3 మచ్చరపడే హృదయం, 4 అగాధ హృదయం, 5 దేవుని మాటలు చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగినట్టి వాడు ఎవడు? దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి, మానవుని యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైన హృదయం, సామాన్యమైన హృదయం కాదు. ఈ మోసకరమైన హృదయం ఎటువంటిదేనంటే బైబిల్ చెప్తుంది, ఘోరమైన వ్యాధి గలది. ఏ వ్యాధి? ఘోరమైన వ్యాధి. ఎటువంటి వ్యాధి? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో, లోపల నుండి అనగా మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు, జారతనములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణియు, అహంభావమును, అవివేకమును, ఈ చెడవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచును. ఇన్ని రకాల పాపములతో నిండి ఉన్నాడు ఫరో. అందుకు ఫరో హృదయం ఏమైపోయిందంటే, కారణం చెడ హృదయం, కారణం మచ్చరపడే హృదయం, కారణం ఎటువంటి హృదయం? గర్వించే హృదయం, కారణం అగాధ హృదయం, కారణం కఠినమైన హృదయం. ఇటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలని పోనిస్తాడా? పోనివ్వట్లేదు. ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఆయన హృదయము మార్చటానికి దేవుడు 10 అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. 10 అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన అప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఇది దేవుని శక్తే, ఇది మనుషుల శక్తి కాదు అంటున్నాడు. అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నాడు, దేవుని శక్తిని చూస్తున్నాడు. కానీ హృదయం ఏమవట్లేదు? మారట్లేదు. మారకపోవడానికి కారణం ఏంటంటే మోసకరమైన హృదయం. అందులో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? 13 రకాల పాపాలు 7 చేస్తున్నాయి. ఏమని చదివా?
దురాలోచనలు, జారతనములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ, ఇవి చెడ్డవా మంచివా? ఈ చెడ్డవన్నీ ఎక్కడ నివాసం చేశా? లోపల నివాసం చేశాయి. ఇటువంటి హృదయంలో, ఇటువంటి పాపములో ఉన్న మనుషుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడనే చూడలేడు. ఆ దేవుణ్ణి చూడాలంటే, ఆ దేవుణ్ణి సేవించాలంటే, ఆ దేవుణ్ణి గణపరచాలంటే మానవుని హృదయం ఏమై ఉండాలి అంటే బైబిలు ఈ విధంగా చెప్పింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము, ఆ దేవుణ్ణి ఆరాధన చేయాలంటే హృదయము శుద్ధి చేయబడాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏ హృదయము? కఠినమైన హృదయము. ఏ హృదయము? మచ్చరపడే హృదయము. ఏ హృదయము? అగాధమైన హృదయము. ఏ హృదయము? గర్వించే హృదయము, మోసకరమైన హృదయము. ఈ హృదయము ఏమి చేయబడాలి? శుద్ధి చేయబడాలి. ఎలాగ శుద్ధి చేయబడుతుంది? మేకల రక్తమా? కానే కాదు. ఎడ్ల రక్తమా? కానే కాదు. కోలి రక్తమా? కానే కాదు. బైబిల్ ఏమని చెప్పింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక, యాల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల రక్తము, మేకల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఏ రక్తము? మానవుడు పాపం పోవాలని, శాపం పోవాలని, అపరాధం పోవాలని, అవిధేయత పోవాలని, మానవుని యొక్క హృదయం శుద్ధి చేయబడాలని మానవుడు భూమి మీద ఎన్నో మేకలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో ఎడ్లనిస్తూ ఉన్నాడు, ఎన్నో పనులు భూమి మీద చేస్తూ ఉన్నాడు తన హృదయము పవిత్ర కావాలని. ఆ రక్తం ఇచ్చుట వలన మానవుని యొక్క హృదయము పవిత్ర చేయబడదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తేట తెల్లగా రాయబడి ఉంది. మరి ఏ రక్తము? బైబిల్ దేవుని యొక్క మాటలు చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక, విడిచిపెట్టి కానీ అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు. ఎంత మంచి మాట! అపరాధములో ఉన్న మనం, కఠిన హృదయంతో ఉన్న మనం, మచ్చర హృదయంతో ఉన్న మనం, చీకటిలో ఉన్న మనం, దేశము కలిగిన హృదయంతో ఉన్న మనం, అంతేకాదు ఘోరమైన వ్యాధితో ఉండిన హృదయంతో ఉండిన మనం ఏ విధంగా శుద్ధి చేయబడ్డాం? ఎడ్ల రక్తమా? కానే కాదు. కోళ్ళ రక్తమా? కానే కాదు. బైబిల్ చెప్తుంది అమూల్యమును నిష్కలంకమును నిర్దోషమును క్రీస్తు రక్తము. ఏ రక్తము? క్రీస్తు రక్తము. గత 2025 సంవత్సరాల క్రితము మానవుని యొక్క అవిధేయత కొరకై, మానవుని యొక్క దోషము కొరకై, మానవుని యొక్క అపరాధము కొరకై, మానవుని యొక్క ఆ పాపమును కొరకై జగద్రక్షకుడు, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన పరమాత్ముడైన యేసు ప్రభువారు మానవుని కొరకై ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో విలువైన తన రక్తాన్ని కార్చుకుంటూ వచ్చాడు. మానవుని కొరకై ఆయన తలపైన ముండ్ల కిరీటము కొట్టబడ్డాది. ఆయన వీపు పైన 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన యొక్క చేతులపైన మేకులు కొట్టబడ్డాయి. ఆయన కాలపైన మ్రేకు కొట్టబడ్డాది. ఆయన ప్రక్కన బలిపడు పొడవబడ్డాది. ఆయన శరీరము నుండి నిలువెల్ల రక్తదారులు
కాచుకుంటూ వచ్చాడు. కారణం మానవుడు పాపములో ఉండి చనిపోవటము ఆయనకి ఇష్టం లేక, ఒకవేళ పాపములో ఉండి చనిపోతే ఈ బైబిల్ ఏమని చెబుతుందనంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో, ఎలయనగా పాపము వల్ల వచ్చి జీతము మరణము, మరణము నుండి మానవుడిని తప్పించడానికి కొరకాయి, నిత్య నరకము నుండి మానవుడిని తప్పించడానికి కొరకాయి, ఆ బాధ నుండి మానవుని తప్పించడానికి కొరకాయి యేసు ప్రభువారు బలైపోయాడు. యేసు ప్రభువారు విలువైన తన రక్తాన్ని కార్చుకుంటూ వచ్చాడు. అమూల్యమైన తన రక్తాన్ని కార్చుకుంటూ వచ్చాడు. పరిశుద్ధమైన తన రక్తాన్ని కార్చుకుంటూ వచ్చాడు. బైబిల్ ఈ విధంగా సెలవిచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము బైబిల్ ఈ విధంగా సెలవిచ్చింది. అప్పుడు యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. ఫరో ఎటువంటి కఠిన హృదయుడో యేసు ప్రభువాన్ని ఎరగక ముందు మన హృదయం కూడా అంతే కఠినమైన హృదయం కలిగినట్టి వారు, గర్వించే హృదయం కలిగినట్టి వారు, మచ్చరపడే హృదయం కలిగినట్టి వారు, అంతేకాదు లోతైన హృదయం కలిగినట్టి వారు, అగాధ హృదయం కలిగినట్టి వారు, అంతేకాదు ఎటువంటి హృదయం అంటే చెడిపోయిన హృదయం కలిగినట్టి వారు. ఈ హృదయము యేసు క్రీస్తు వారి యొక్క విలువైన రక్తము చేత ఇప్పుడు ఇది ఏం చేయబడ్డది? శుద్ధి చేయబడ్డది. దావీదు అన్నాడు 51వ కీర్తన 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయం. అబ్బా ఎంతమంది! దేవా నా యందు ఏ హృదయము? శుద్ధ హృదయం. కారణం యేసు రక్తము చేత పాపములన్నీ ఆయన కడిగాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనల్ని చేశాడు, ఆయన సొత్తుగా మనల్ని చేశాడు, ఆయన కుమారులుగా మనం చేశాడు. ఆయన రక్తమిచ్చి ఆయన మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఆయన స్వరక్తమిచ్చి ఆయన మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. దేవుని మాటలు చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నీతికి దాసులుగా. దేనికి దాసులుగా చేశాడు? ఒకప్పుడు అక్రమానికి దాసులం, ఒకప్పుడు పాపానికి దాసులం, ఒకప్పుడు ప్రాచీన స్వభావం కలిగినట్టి వారం. ఇప్పుడు దేనికి దాసులయ్యాం? నీతికి. ఎంత గొప్ప సంగతి! కారణం ఆయన రక్తము చేత మన హృదయం అంతటిని ఏం చేశాడు? కడిగాడు. ఇప్పుడు ఆయన ఏ హృదయం ఇచ్చాడు మనకి? శుద్ధ హృదయం ఇచ్చాడు. ఏ హృదయం? శుద్ధ హృదయం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితము, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితము, నా హృదయం మార్చితివి దేవా కృపతో నీ జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా కృపతో నీ జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు.
నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, చాలు. కఠినమైన ఈ హృదయాన్ని ఆయన శుద్ధ హృదయముగా మార్చాడు. ఇంకొక మాట చదువుదాం ఆరాధనకి వెళ్ళే ముందు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మెత్తని హృదయములను అను పలకం మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు చాల్. ఏ హృదయము? మెత్తని హృదయం. దేవా, కఠినమైన నా హృదయాన్ని శుద్ధ హృదయముగా మార్చావు. నీచమైన నా హృదయాన్ని, గర్వించే నా హృదయాన్ని, అగాధమైన నా హృదయాన్ని మెత్తగా చేసావు. ఎలా చేసావు? అందుకు నీకు వందనాలు ఆయన. నీ అమూల్యమైన రక్తము చేత ఈ కాఠిన్యమైన ఈ జీవితాన్ని, పాపముతో నిండి నీ హృదయాన్ని కడిగి నీ పరిశుద్ధుల గుంపులో, రాజులైన యాజక సమూహంలో, దేవుని సొత్తైన ప్రజల దగ్గర, నీ జనాంగం మధ్య నన్ను నువ్వు చేర్చుకుంటూ వచ్చావు. అందుకు నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసుకుందాం.